ఆ రాక్షస జీవి క్రిప్టో వరల్డ్లో ఉన్న అనేక నగరాల్లో ఉన్న లక్షలాది మందిని చంపింది. ఆ రాక్షస జీవి బలంగా ఉన్న యోధులను మాత్రమే చంపుతుంది. అలాంటి రాక్షస జీవిని చంపే మగాడు క్రిప్టో వరల్డ్లో ఇప్పటి వరకు పుట్టలేదు. ఆ రాక్షస జీవి గురించి తెలిసిన దేవిక కావాలనే ధ్రువకి అలాంటి సవాల్ని విసిరింది. కానీ ధ్రువ ఆ రాక్షస జీవిని ఎలా తన వశం చేసుకుంటాడు, అతను ఆ రాక్షస జీవిని చంపి తనను తాను ఎలా నిరూపించుకుంటాడు అనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. అప్పుడే ధ్రువ స్నేహితురాలు ఉషా మాట్లాడుతూ, ఇది చాలా అన్యాయం దేవిక. నువ్వు కావాలనే ధ్రువని చంపడానికి కుట్ర పన్నుతున్నావు. ఏంటి ఉషా, నువ్వీ చిన్న పోటీకే భయపడుతున్నావా? అతను ఈ పోటీలో గెలిస్తే అతనికి దొరికేది చిన్న చిన్న బహుమతులు కాదు, క్రిప్టో వరల్డ్ పవర్ఫుల్ వారియర్ అతని సొంతమవుతుంది. ఈ దేవిక ప్రపంచంలోనే గొప్ప అందాల రాశి అనే విషయాన్ని మర్చిపోకు. ఒకవేళ అతను ఈ పోటీలో ఓడిపోతే అతను చనిపోయే వరకు నా బానిసగా ఉండాలి. నువ్వు చెప్పినట్లు ధ్రువ నిజంగా పవర్ఫుల్ వారియరే అయితే అతని పోటీలో గెలిచి తీరాలి. లేదంటే అందరి ముందు నాకు క్షమాపణలు అడిగి తిరిగి తన గ్రహానికి వెళ్ళిపోవాలి. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.